హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వనదేవతలు సమ్మక్క సారక్క ఆ మేడారంలో కొలువై ఉన్నారని మనందరికీ తెలిసిందే. అయితే రిక్కీ మొక్కు కోసం మేమైతే మేడారం వెళ్ళాము. మేడారంలో తులాభారం వేస్తున్నాం రిక్కీని. రిక్కీకి హెల్త్ బాగాలేనప్పుడు అనుకున్నాను, మేడారం వచ్చి రిక్కీ ఎంతైతే ఉంటాడో అంత బంగారం నీకు చెల్లిస్తానమ్మా అనేసి. ఆ అమ్మవారు మా కోరిక తీర్చారు. రిక్కీ హెల్త్ అయితే ఇప్పుడు బాగుంది. సో అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి మేడారం అయితే వెళ్ళిపోయాము. వెళ్ళడానికైతే వెళ్తున్నాం కానీ అక్కడ ఏం చేయాలి అనేది అస్సలు ఐడియా లేదు. అందుకే ఇంక అక్కడి వాళ్ళని కనుక్కుంటూ ఉన్నాం. మనకు తెలియనివి తెలుసుకోవాలి కదా! సో అక్కడి వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఇంకా అక్కడి వాళ్ళైతే ముందు అక్కడ తులాభారం వేసే దగ్గర పసుపు, కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టమని ఆ తర్వాత వేస్తామని చెప్పారు. ఇంకా అలాగే చేశామన్నమాట. రిక్కీ కూడా కదలకుండానే కూర్చున్నాడు. ఇంకా ఒకవైపేమో అమ్మవారికి సమర్పించాల్సిన బెల్లం, ఇంకో వైపేమో రిక్కీ. చాలా బాగా జరిగింది తులాభారం అయితే. యాక్చువల్లీ మేము మొక్కులు చెల్లించుకోవడానికి 30వ తారీఖే వద్దాం అనుకున్నాం ఫస్ట్. కానీ అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటారనేసి ముందే వద్దామని బయలుదేరాము. కానీ అస్సలు కుదరలేదు ఇంట్లో. అమ్మవారి దయ ఉండి అమ్మవారు పిలిస్తేనే గాని మనం దర్శనానికి రాలేమని నాకు అప్పుడు అర్థమైంది. మనం ఎన్నిసార్లు వెళ్ళాలని ప్రయత్నించినా అమ్మవారి దయ లేనిదే మనం వస్తే అస్సలు వెళ్ళలేము. అమ్మవారు ఎప్పుడు రప్పించుకోవాలనుకుంటారో అప్పుడే రప్పించుకుంటారు. నాకైతే అది క్లియర్ గా అర్థమైంది. ఆ అమ్మలకి మా దగ్గర ఉన్న బంగారం సమర్పించడానికి దర్శనానికి అయితే బయలుదేరాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో చాలా ప్లేసెస్ అయితే కనిపిస్తాయి. అక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. క్యూ లైన్ చూస్తున్నారా ఎంత రష్ గా ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye guys.